హాయ్ హలో అండి. నేను మీ అమ్మని. మొన్న ఒక హ్యాండ్ చూపించాను కదండి, లేయర్లుగా వచ్చే హ్యాండ్. అది హ్యాండ్ సపరేట్గా, మళ్ళీ లేయర్ సపరేట్గా ఉంటుంది, డబల్ వస్తుంది. ఇది ఎలా అంటే ఒకటే కటింగ్లో హ్యాండ్ ప్లస్ హ్యాండ్ జాయింట్ అయ్యేలా ఉంటుంది, ప్లస్ లేయర్లు రెండు రకాలు వస్తాయి. క్లియర్గా నీట్గా అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాండ్ పొడవు లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. నేను లూజ్ ఎంత పెడుతున్నానంటే వాళ్ళ చెయ్యి లూజ్ని బట్టి. ఒక లూజ్ అనేది కొంచెం పెద్ద మనిషి అంటే లావుటోళ్ళకి కూడా వచ్చే హ్యాండ్ అంత అయితే కట్ చేశాను. చిన్న అనేది మనం కొంచెం సైజ్ తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. అది వెడల్పు వచ్చేసరికి చూడండి 11 పెట్టాను. మొత్తం టోటల్ లెంత్ అనేది మీకు పెట్టేసి చూపిస్తున్నాను. మామూలుగా హ్యాండిల్ లెంత్ వచ్చేసరికి 6 ఇంచెస్ అనమాట పొడవు, వెడల్పు. ఇంకా దాన్ని బట్టి ఖర్చు మిగతా అన్నీ పెట్టాను. మన హ్యాండ్ ఎలా ఫస్ట్ చూసుకుంటాము, సేమ్ యాజ్ ఇట్ ఈస్ హ్యాండ్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా హ్యాండ్ అనేది ఎలా పెట్టానో బ్లౌజ్తో. మీరైతే హ్యాండ్ పెట్టా నాకు తెలిసి ఈజీగానే మీకు వచ్చి ఉండిద్ది. ఇప్పుడు దాంతో ఎలా పెట్టానని మీరు చూడండి. హ్యాండ్ లెంత్ 6.5 అయితే 3 ఇంచెస్ కిందకి పెట్టాలి. ఎందుకంటే ఇది మనకి కింద పట్టు ఉంచి 3 ఇంచెస్ అనమాట. హ్యాండ్ని కింద పట్టు ఉంచేసి 2.5 3 ఇంచెస్ అనమాట. ఇది సేమ్ 3 ఇంచెస్ హ్యాండ్ షేప్ కర్వ్ ఎలా అయితే తిరిగిందో అదే కర్వ్లో మళ్ళీ పెట్టేసి ఎడ్జ్ వరకు వెళ్తుంది చూడండి. సేమ్ ఇలా కర్వ్ షేప్తో నీట్గా గీసుకోవండి. అంటే మీకు షేప్ తిప్పడం రాలేదు, కొంచెం డౌట్ ఉన్నా కానీ కర్వ్ స్కేల్తో కట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు కటింగ్ చూస్తే మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. ఇక్కడి నుంచి ఎంత పొడవు పెడుతున్నాను అనేది 15 ఇంచెస్ పెట్టానండి. ఇంచెస్ అంటే హ్యాండ్ కింద 6 పైన 15 అనమాట. మొన్న హ్యాండ్ కటింగ్ చేసాం కదా, సేమ్ అదే ప్యాటర్న్లో. కాకపోతే ఇప్పుడు చంక ఖర్చుకుంది కదా, ఖర్చు దగ్గర కలవాలి. పైదాకా అటువైపు కలిస్తే పెడల్పు అనేది ఎక్కువైపోయింది, హ్యాండ్ మీదకి వచ్చేసిద్ది లేయర్. మనకి కింద పెట్టిన హ్యాండ్ పట్టుకోవడం అనేది జరగడం కొంచెం కష్టంగా ఉండిద్ది. దానికోసమని ఖర్చు వరకు ఎంతవరకు ఉందో హ్యాండ్ ఖర్చు అంతవరకు. ఇప్పుడు మీకు అంటే లైట్ కలర్ మీద వైట్ అర్థం కావట్లేదు అనుకుంటున్నాను, కటింగ్లో మాత్రం అర్థం అవుతుంది చూడండి. కర్వ్ షేపు ఇక్కడ మనకి హ్యాండ్ కింద పట్టి ఉంచేది, అంటే హ్యాండ్ బార్డర్ వచ్చేదిలాగా అనమాట. లేస్ వేసుకుంటే ఇంకా నీట్గా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ పైనుంచి వచ్చేసి కటింగ్. పోయినసారి మనం చూడండి జస్ట్ నార్మల్గా తీసుకున్నాము, హ్యాండ్ సపరేట్గా తీసుకున్నాము. ఇది ఎలా కాకుండా హ్యాండ్ ప్లస్ పైది రెండు కలిపి మిక్సింగ్ అనమాట, ఒకే దాంట్లో వస్తుంది. ఇంకా దీనికి మళ్ళీ సపరేట్గా 2 హ్యాండ్స్ అనేది అయితే ఏముండదు. ఇంకా నెక్స్ట్ హ్యాండ్ తీసుకున్న తర్వాత కటింగ్ అయితే అయిపోయింది కదండి, అదే హ్యాండ్. ఇప్పుడు కర్వ్ షేప్గా ఉంది కదా, దాన్ని లోపలికి సన్నగా ఫోల్డ్ చేసి కుట్టాలి. మీ దగ్గర ఉందనుకోండి, ఫోల్డ్ చేసిన తర్వాత దానికి అంచులాగా సన్న లేస్ వేసుకోండి, పర్లేదు. నేనైతే లేస్ అది ఏమి వేయలేదు. మొన్న ఒకదానికి లేస్ వేసాను, అది ఇది కన్ఫ్యూజ్ అవుతారేమోనని ఒకదానికి లేస్ వేయకుండా ఒకదానికి లేస్ వేసి అయితే మీకు డిజైన్ అయితే పెట్టాను స్టిచ్చింగ్ది. చూడండి అంచుగా నాకు అయిపోయిన తర్వాత పోయినసారి మనం ఎలా ప్రిల్స్ వేసాము సేమ్ యాస్టీస్ మొన్నటి కనుక మీకు వచ్చుంటే ఇది కూడా చాలా ఈజీగా వస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్స్లో అంటే పైన కొన ఉంది కదా, కొన వైపు మడత అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. ఒకే యాంగిల్లో ఒకే లెంత్లో ఫోల్డ్ చేయండి, ఒకే వైపుకు ఫోల్డ్ చేయాలి. అది ఎటువైపు కొన ఉంది కదా, ఆ కొన వైపే ఫోల్డ్ అవ్వాలి. ఇటువైపు తిరిగినా కూడా అంతే, అటువైపే ఫోల్డ్ అవ్వాలి.
లేయర్స్ వేయడం అయితే చూసారు కదా. మనం కౌంట్ అనేది వేస్తున్నాం, ఎందుకంటే ఇటువైపు 9 వస్తే అటువైపు 9 రావాలి. ఇటు 8 9 అలా వచ్చినాయి అనుకోండి, లేయర్లు అనేది కన్ఫ్యూజ్ అవుతాం. నేనైతే యాస్టీస్ 9 వచ్చినాయండి. అదిగోండి హ్యాండ్ దగ్గర చూడండి కింద అయిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.